ముందుగా అప్డేట్స్ అయితే సంక్రాంతి సినిమాలతో మొదలు పెడతాం. జనవరి 10న గేమ్ చేంజర్, జనవరి 12న బాలకృష్ణ డాకు మహారాజ్, ఇంకా జనవరి 14న వెంకటేష్ అనిల్ రావుపూడిలా సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే వస్తుంది. మాక్సిమం జనవరి 14th కన్ఫర్మ్ ఈ సినిమా. సంక్రాంతికి 3 సినిమాలే వస్తే ఒక డబ్బింగ్ సినిమా ఏమైనా రావచ్చేమో. బట్ ఈ 3 సినిమాలకి థియేటర్లు సర్దడమే చాలా కష్టంగా ఉందట. గేమ్ చేంజర్ వాళ్ళు ఒప్పుకోవడం లేదు, ఇటు బాలకృష్ణ వాళ్ళు ఇటు వెంకటేష్ వాళ్ళు ఎవ్వరూ తగ్గడం లేదు. సో అందుకని ఈ సంక్రాంతికి ఈ 3 సినిమాలు ఫిక్స్. ఇంకా ఏ సినిమా వచ్చినా సరిగ్గా థియేటర్లు అయితే దొరకవు. నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్లే ముందు ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. వేరే డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది అందులో. ప్లీజ్ కొంచెం నా గురించి ఆలోచించి లైక్ సబ్స్క్రైబ్ కొట్టి సపోర్ట్ చేయండి భయ్యా. మీరు కాకుండా నాకు ఎవరున్నారు చెప్పండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రభాస్ స్పిరిట్ మూవీలో డాన్లీ విలన్ గా కన్ఫర్మ్ అయిపోతాడేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ తోటి కొంతమంది మీడియా వాళ్ళు ఇంటరాక్ట్ అయినప్పుడు డాన్లీ ఉన్నాడా చెప్పండి అంటే నేను చెప్తాను ఇప్పుడు అప్పుడే కాదు దేనికైనా టైం రావాలని సందీప్ రెడ్డి వంగ కొంచెం నవ్వుతూ అయితే బదులిచ్చాడు. దీన్ని బట్టి డాన్లీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పి సోషల్ మీడియా నమ్ముతుంది. మరి అఫీషియల్ గా బయటకు వస్తే బాగుంటదేమో. నాని ఇప్పుడు హిట్ 3 సినిమా అలాగే దసరా మూవీ డైరెక్టర్ తోటి ఇంకొక సినిమా చేస్తున్నాడు. ఇది మాత్రమే కాకుండా సాహు మూవీ డైరెక్టర్ సుజిత్ అంటే ఓజీ కూడా తీస్తున్నాడు కదా, అతనితో ఇంకో సినిమా చేయబోతున్నాడు. కాకపోతే ఈ సినిమా ఒక మల్టీ స్టార్ అని చెప్తున్నారు. అంటే మనకి ఎలాగైతే సరిపోతే సినిమా మూవీలో నానితో పాటుగా ఎస్జే సూర్య కూడా ఉన్నాడు, అలాగే ఈసారి ఇందులో నానితో పాటుగా ఇంకో హీరో క్యారెక్టర్ కూడా కావాలంట. అతను నానితోటి ఫైట్ చేస్తాడు, డి అంటే డి అన్నట్టుగా ఉంటదట. ఆ హీరో క్యారెక్టర్ కోసం వేరే భాష యాక్టర్ ని తీసుకుందామని చెప్పేసి మూవీ టీం వాళ్ళు అయితే ప్లాన్ చేస్తున్నారు. వన్స్ అంతా ఓకే అయితే గ్రాండ్ గా సినిమాని అయితే లాంచ్ చేస్తారు. ఇది ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్. రజనీకాంత్ లోకేష్ తో చేస్తున్న కొత్త సినిమా కూలీ మూవీని నెక్స్ట్ ఇయర్ May 1st అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఆ రోజు హాలిడే కాబట్టి సెలవు కూడా కలిసి వస్తుందని రిలీజ్ డేట్ లాక్ చేశారనమాట. పుష్ప 2 ఐటమ్ సాంగ్ గురించి కొత్త న్యూస్ ఏంటంటే ఈ ఐటమ్ సాంగ్ సినిమాలో అల్లు అర్జున్ ఒక సక్సెస్ పార్టీ ఇస్తాడు, అప్పుడు వస్తదట. ఈ ఐటమ్ సాంగ్ లో శ్రీలీలతో పాటుగా సమంత కూడా చిన్న క్యామియో రోల్ ఇచ్చిందని చెప్తున్నారు. ఇంకా వీళ్ళిద్దరు మాత్రమే కాకుండా ఒక చిన్న హీరోయిన్ జస్ట్ అలా కనిపించి వెళ్ళిపోతుందట. ఈ 3 హీరోయిన్ల తోటి బన్నీ మాత్రమే డాన్స్ వేస్తాడు. రణబీర్ కపూర్ బాలీవుడ్ లో రామాయణం అనే సినిమా చేస్తున్నారు కదా, అది 2 parts గా రాబోతుంది. ఫస్ట్ పార్ట్ ని 2026 దీపావళికి రిలీజ్ చేస్తారట, అలాగే సెకండ్ పార్ట్ ని 2027 దీపావళికి అయితే రిలీజ్ చేస్తారు. ఈ సినిమాలో సీతగా సాయి పల్లవి అలాగే విలన్ రావణాసురుడుగా యష్ అయితే కనిపించబోతున్నారు. జనవరి ఎండింగ్ కి కాంతారా మూవీ షూటింగ్ 3rd షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని జనవరి ఎండింగ్ లో టీజర్ అయితే వదులుతారట. అఖండ 2లో బాలయ్య లుక్ అయితే 2.2 అఘోరా లాగా ఉండబోతుంది అనమాట. ఇప్పటివరకు మనం చూసిన ఊహించిన దానికంటే ఇంకా వేరే లెవెల్ భయంకరంగా ఉండబోతుంది. అండ్ ఆయన మాట ఇచ్చినట్టుగా ఆ పాపనైతే కాపాడతాడు. అది మాత్రమే కాకుండా దేవాలయాల పవిత్రతని కాపాడేవాడిగా బాలయ్య కనిపిస్తారని చెప్తున్నారు. ఇంకా హిందూ పురాణాలు గ్రంథాలు ఉంటాయి కదా, ఆ గ్రంథాలకి సంబంధించి కూడా సినిమాలో పవర్ఫుల్ డైలాగ్స్ అలాగే ఫైట్ సీన్స్ పెడతారట. ఈ సినిమా మొత్తం కూడా హిందూయిజం బ్యాక్ డ్రాప్ మీద ఉండబోతుంది. అందుకే సినిమాని ఫస్ట్ టైం బాలయ్య కెరియర్ లోనే పాన్ ఇండియా వాడిగా రిలీజ్ చేస్తున్నారు. మ్యాచ్ క్యూర్ మూవీలో టాక్సీ వాళ్ళ హీరోయిన్ ప్రియాంక జావల్కర్ ఒక చిన్న గెస్ట్ రోల్ లో కనిపిస్తుందట. ఒక సాంగ్ అలాగే కొన్ని సీన్స్ ఆమె మీద షూటింగ్ తీశారు. ఆ సీన్స్ అతి త్వరలోనే మనం సినిమాలో చూడబోతున్నాం.